అక్క ఎగ్ రైస్ అయిపోయిందా? కాలే ఇంకా. ఏమైంది? ఏం కాదు. మరేమో కింది కొంగి ఆలోచిస్తున్నావు కడాయిలా. ఇది అతుక్కపోతుంది, మాడిపోతుందిగా. మాడిపోయిందా? మాడిపోలే, మాడిపోతుంది అని చెప్పేసి ఇట్లా ఊరికే కలుపుతా ఉన్నా. అవునా? అయినా ఎగ్ రైస్లకి ఎగ్గు చూర చూర అయితేనే మంచిగా ఉంటుంది. ఈ పిల్లలు వస్తే బాగా నాకు వేయలేదు, మీరే వేసుకున్నారు అని అంటారు. మరి ఇప్పుడు ఎట్లా చేస్తున్నావు? అందుకని ఇచ్చబడుతున్నావు మొత్తం చిన్న చిన్న వేసేస్తున్నావా? అందుకే కింది కొంగి చూసుకుంటా వేసబడుతున్నావు మొత్తం. అవునా? ఇప్పుడు ఎంత టైం పడుతుంది అక్క? ఇది అయితే అయిపోతుంది, అయితే అయిపోయింది. ఇది అయిపోగానే ఇది అందులోకి వేసేసి పొయ్యి మీద వేసి కలిపితే అయిపోతుంది అంతే. ప్రియాంష్ పిలుస్తుండే నిన్నే. ఆయన కూడా అయింది కదా ముగ్గురు ఎంపీడం. అక్క నిన్న స్టార్ట్ చేసినావా? అది పెట్టిన తిన్నాడు కూడా. మంచిగా ఉందా? మంచిగా ఉండగా అంటే భయమైంది. అందరు బస్ మంది చెప్పారు అవన్నీ పప్పులు వేయొద్దక్క, అట్లా వేయొద్దక్క అని చెప్పేసి. కానీ మంచిగానే ఉన్నాడు. మేము పాపప్పుడు కూడా అమ్మ సేమ్ అట్లనే చేసింది, అందుకని చెప్పేసి ఇన్ని మంచి అమ్మో ఇంటలేడు. ఏమైంది బాబా మళ్ళీ తీసినావు ఇలా నుంచి? హాయ్ క్రియాన్స్. హాయ్. బుడ్డగా లేస్తుంటలేడు, రెడీ ఏడుస్తా ఉండు. అయితే నిన్న తినిపించేసినావు అయితే క్రియాన్స్ కి? తినిపించేసిన, తిన్నాడు కూడా. నువ్వు టేస్ట్ చేసినావు ఎట్లుంది? మంచిగా, అది మంచిగా ఉంటుంది. నాన్నగాడు ఉండు కూడా మమ్మీ నాకు పెట్టావా మమ్మీ కొంచెం, నేను కూడా తింటా మమ్మీ అన్నది. కొంచెం పెట్టొద్దా నాన్నగానికి? తిన్నది ఆమె కూడా. తిన్నదా? అప్పుడు నాన్నగారికి వండినప్పుడు కూడా ఆమె తినేకాడికి తిన్నాక మిగతా నేనే తినేసేదాన్ని. అయ్యో మరి బాగుంటుంది ఆ టేస్ట్. నిన్న బాగా ఇట్లా బుక్కింది మొత్తం, అది ఏంచి అక్కడ పెట్టేసరికి సామ్ అయిపోయింది అలా. అవి టేస్ట్ మంచిగా ఉంటాయి కదా. ఇంకా మళ్ళా చిన్న మంట మీద పెట్టి బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేసినాక అవును టేస్ట్ బాగుంటుంది. కానీ చాలా మంది చెప్పారు అక్క అవి ఎండబెట్టొద్దు అని చెప్పేసి. కానీ మేము ఒక్కరోజే కొద్దిసేపు ఎండబెట్టి మళ్ళీ నైట్ మొత్తం ఫ్యాన్ గాలికే పెట్టుకున్నాము. ఇక తర్వాత కొద్దిసేపు ఒక 5 minutes అట్లా ఎండబెట్టేసి మళ్ళీ తీసి మళ్ళీ ఫ్రై చేసి అవన్నీ చేసిన. నిన్న అవన్నీ చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాం, కానీ మీరు మార్కెట్కి వెళ్ళిపోయారు. ఆయన ఊరికే సతాయించిన కొద్దికి ఆయన బాగా కప్పని చెప్పేసి ఇక నేను వీడికి వచ్చి అవన్నీ పట్టి చేసి ఫస్ట్ ఆయనకే తినిపించిన. ఎందుకంటే పప్పులు అవన్నీ వేసినాం కదా, ఒక నైట్ మళ్ళీ స్టమక్ పెయిన్ వస్తే హాస్పిటల్ పోదామన్నా హాస్పిటల్ కూడా ఉండయి, ఈ డాక్టర్లు ఎవరు ఉండరు కదా. అందుకని చెప్పి ఫస్ట్ ఆయనకి తినిపించిన తర్వాతనే పని చేసినాను. కానీ మంచిగానే ఉన్నాడు, ఏమి ఏడవలే. అయితే కొంచెం ఆయనకి అలవాటు అయినట్టుంది. అంటే తినిపించినాం అక్క. సెర్లాక్ తింటుండగా. కొంతమంది ఏమో సెర్లాకు వాడొద్దని కొందరు అన్నారు, కొందరు వాడొచ్చు అని కొందరు అన్నారు. కానీ అది కూడా మంచిదే, ఎందుకంటే సెర్లాక్స్ అప్పటి నుంచి ఉన్నది కదా. అవును, మేము ఉన్నప్పటి నుంచి కూడా, నేను పుట్టినప్పటి నుంచి కూడా ఉందంటే సెర్లాక్స్. మా మమ్మీ కూడా నాకు సెర్లాకే తినిపించిందంట. సో అందుకని చెప్పేసి ఈయన కూడా ఏం కాదమ్మా పెట్టు, ఒకసారి ఒక పూట సెర్లాక్ ఒక పూట ఉప్పు పెట్టమని చెప్పింది. ఇక అందుకని చెప్పేసి నిన్న కొంచెమే చేసిన, మంచిగానే తిన్నాడు. మరి తెలియదు ఈరోజు ఎట్లా చేస్తాడు. ఈరోజు కూడా పొద్దున పెట్టాలి అక్క, నైట్ ఇది పెట్టాలి సెర్లాక్స్. అదే పని చేసి పొద్దున చేసే పైన వండుతా. ఈ సెర్లాక్ ఏమో కొంచెం వేడి కాగానే కలిపేసి తినిపించచ్చు. అదేమో వండాలి, ఉడకబెట్టాలి, చల్లగా కావాలి, మస్తు టైం పడుతుంది దానికి. అందుకే పొద్దున పూట తినిపించాలి అది. ఇక నైట్ టైం సెర్లాక్ పెడితే అయిపోతుంది. ఇప్పుడు అయిపోయినట్టేనా? ఇంకా అయిపోయింది. ఇలా ముక్కలు అయితే అందరికి వస్తాయి, లేకపోతే నాకు రాలేవు. ఈ కడాయిలోకి వేసేసావు అక్క మొత్తం? అల్లకి పట్టదుగా అట్లా వేస్తున్నావా? ఇంట్లో పొద్దున్న నానిగానికి అంటున్నాను పుంటికూర వండినాక. ఆమె ఊకే పుంటికూర అంటుందని చెప్పి పొద్దున్న పుంటికూర వండేసిన. ఇంకనే తాలింపు వేసి పెట్టిన, మళ్ళీ ఎందుకు పోవడం చెప్పి నేనే ఎగ్ రైస్ కూడా వేసేసిన. మధ్యాహ్నానికి రైస్ పెడితే అయిపోతుంది కదా. మీకు పుంటికూర ఉంది, నేను ఏదైనా ఒక కూర వండేసుకుంటాను. పాలకూర ఉంది, ఉల్లి పొరకు ఉంది, ఆకుకూరలు అంటే ఇంకోటేమో కూర ఉంది అక్కడే మర్చిపోయిన. ఆకుకూర పేరు తెలియదు. ఇంకేం కూర? తోటకూరనా ఏదో అంటారుగా. లేదుగా, నిన్న నైట్ వండేసినాగా.
అవును నైట్ ఆకుకూరని వండలేం కదా. ఆకుకూరలు తెచ్చిన రోజు వండుకుంటేనే మంచిగా ఉంటాయి. అయితే కారం ఎక్కువైనట్టుంది సిరిక. కారం ఎక్కువైందా? మేము ఎర్రగా కనిపిస్తున్నది, కలర్ ఎక్కువ అనిపిస్తుంది. ముందే ఇది తిన్నాక కారం తెలుసు అక్క, మన కారం పొడి మొత్తం తిన్నాక తెలిసిపోతుంది కారం. ఈ అన్నంలోకి గుడ్డు కూడా సరిపోలేదు బాగుంటుంది, అందుకే ఇట్లా గుడ్లు ఎక్కువ పోయాయి. 5 గుడ్లు పోసిన అవన్నీ దీంట్లోకే పోయింది. ఎక్కడో ఏమో ఏమనకు మనం చెప్తా బాగా ఇప్పుడే. అయిపోయింది అక్క, మొత్తం వస్తుంది కదా. అయిపోయింది, కొంచెం గరం కాగానే తింటే పని కూడా అయిపోతుంది. ఇక తిని బట్టలు ఎండేసి బాసలు తోమేసి అటు ఇటు సార్ మళ్ళీ మధ్యాహ్నం 1-2 అవుతుంది. సేమ్ మళ్ళీ నిన్న టైంకే తింటాం. అవునా, ఒడ్ల కాడికి పోయే పని ఉంటుంది కదా మళ్ళా. ఈ రోజుకి అయిపోతుంది అక్క. ఎండిపోయినాయి, ఎండిపోయినాయా? బియ్యం అయినాయి. కొరికి చూసిన ఒకటి అప్పటికట్లా పోయి సంచులలో నింపేస్తే పని అయిపోతుంది. ఇక లేకపోతే ఆడుంటే మళ్ళీ చల్లదనానికి మళ్ళీ మెత్తబడతాయి. సంచులలో పెట్టేస్తే ఎత్తి పెట్టి అయిపోతుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం వరకు ఉంచి మధ్యాహ్నం సంచులలోకి వేసి అయిపోతుందా? బావ మిల్లు కాడికి పోతా అంటుండు, పోయి సంచులు తీసుకొస్తాడంట. ఉప్పు కలిసినది, లేకపోతే ఉప్పు వేస్తా. మంచిగా ఉందా? ఉప్పు కలిసింది అక్క, మంచిగా ఉంది. కారము కారం ఉంది. కారం ఉందా? మరి ఉప్పు వేయాలి కొంచెం? వద్దు చాలా సరిపోతుంది, బాగుంది. స్మెల్ అయితే సూపర్ వస్తుంది సప్న. ఈ విధంగా రెడీ అయింది ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇంట్లో చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్. ఒకరోజు తమ్ముడు చేసుకున్నట్ట మన మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు. పాపం మసాలాలు, అది గరం మసాలా వాసన తెలియదుగా, అది తెలియక గరం మసాలా మస్తు చేసుకున్నట్ట. మొత్తం గరం గరం కావచ్చు, మస్తు మసాలాలు ఎక్కువైనాయి. తిన్నావా? టేస్ట్ ఒకసారి ఎట్లా చూద్దాం. నేను చేసిన టేస్ట్ బాగుంది. ఉప్పు కలిసిందా లేదా అని ఇచ్చింది అక్క, అప్పుడు చూసిన బాగుంది. ఏ బాబు తిన్నావా? ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటావా? నువ్వు తింటున్నావు సప్న? మసాలాలు ఉన్నాయి కదా ఎక్కువేలేగా. 11:30 అయిపోయింది. వీళ్ళు వంట చేయమంటే ఏదో చేస్తారు. ఇక్కడ టీవీ పెట్టుకోరు. ఏం చేస్తారు? పసుపు ఆయన ఎడుస్తా ఉండు. ఏమైందేమో అది దూరం పోతున్నాయి వస్తువులన్నీ, దూరం పడేసుకుంటున్నా ఆయన ఏడుస్తుండు. ఒక పని మాట్లాడాడు దగ్గర పెట్టాలి, బొమ్మలన్నీ దూరం పోయినా కొద్ది దగ్గర ఏమనాలి. ఇక ఎప్పటి పసుపు ఇది? తమ్ముని పెళ్ళి అప్పుడుదా? 1 year అయిపోయింది. అసలు పెళ్ళి మంచి అంటే గ్రాండ్ నిమ్మలంగా వేసుకుంటే ఈ పసుపు కూడా ఇక అంత ఆగమాగం పసుపు ఆట ఆడితే బేషన్ అయిపోతుంది. పసుపు ఆటలో అప్పటికైనా ఆల్మోస్ట్ ఆడినాం కానీ మరి అంత ఎక్కువ ఆడలే. వాన పడ్డది మంచిగా ఉంటుందా పసుపు అంటే ఇట్లా చేంజ్ అవ్వడం? ఇప్పుడు కారం పొడి ఉందనుకో సప్పగా అవుతుంది, కలర్ వస్తలేదు. ఇది పసుపు కలర్ పోతుందా? కలర్ వస్తలేదు. ఇది కలర్ ఉంది పసుపుగా, పసుపు కలర్ ఉంది. కూరలో కారం వేస్తారు కదా, వస్తలేదు. తొందరగా ఒకటేసారు మరి. ఇదే పసుపు ఇంతగానం పెట్టుకోదు, మాట 2-3 కిలోలు పెట్టుకోవాలి కానీ మరి 5-6 కిలోలు దంచి పెట్టుకోదు. ఇది అప్పుడు పెళ్ళి అప్పుడు తేలే, అదే అంట నేను కూడా. అందరు ఆడతారు సరిపోదని చెప్పి అమ్మ ఎక్కువ తీసుకుంది, కానీ మనకేం తెలుసు అట్లా అవుతుంది. ఇవే ఉన్నాయా? అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇక లాస్ట్ అవి కూడా అయిపోయినాయి. మళ్ళీ ఎండాకాలం వస్తుంది. ఏంచుతావా ఈరోజు అన్న? ఇప్పుడా ఏంచుతుంది, నిన్నే చూస్తుండ క్లియర్. ఏమ్రా ఎత్తుకున్నాక ఒకటే లొల్లి ఏమి? ఏ బాబు అమ్మ కొనిచ్చింది అది ఫస్ట్ ఇదే నోట్లు ఊకే నోట్లో పెట్టుకుంటాడని చెప్పేసి ఇది కొందాం రా అని ఇది కొన్నది. ఇక చేతులకు బదులు ఇది పిడికిలి మంచిగా ఉంది. క్రియేట్స్ తగ్గట్టు చిన్నగా. అది పాతది కదా, అది ఖరాబ్ అయింది అంత. అది అయిందా? ఏ కాలే అయిపోయింది. నిన్న వేస్తే ఒకటే రోజు అవుతుందా? రాత్రికేసే పొద్దున వరకు. పాలను వేస్ట్ చేసే బదులు చాయ్ పెట్టుకునే బదులు ఇట్లా పెరుగు చేసుకోవాలి. చేస్తున్నాం కదా రోజు. ఇయ్యాల కాదు రోజు. మరి రోజు ఎప్పుడో ఒకసారి పాలు మిగలకపోతున్నాయి.
ఉల్లి పొరక. దీన్ని ఉల్లి పొరక అంటారు. ఉల్లి పొరక అంటే ఉల్లిగడ్డ కింద ఉంటుంది కదా, స్ప్రింగ్ ఆనియన్స్. రైట్, స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ కొంతమంది వండుకుంటారు, కొంతమంది వండుకోరు. మేమైతే వండుకుంటాం. ఈ పెరుగు తిన్న తర్వాత కొంచెం కలుపుకొని తింటే జీర్ణ వ్యవస్థ, జీర్ణక్రియ మంచిగా అవుతుందట. అందుకే తింటున్నాను నేను కూడా మొన్న నుంచి. తింటున్నావా? శిరీష, అరే శిరీష తిన్నావా? తిందామా, గిన్నెలు తీసుకుంటున్నా. ఎందుకు పోతుందా? దీనిలో ఒక స్పూన్ పట్టుకురా. గిన్నె తింటే అయిపోతుంది, మళ్ళీ అర్ధకి ఎందుకు? క్రియాన్స్ టీవీ చూసుకుంటే తినాలి. క్రియాన్స్ ఆడుకుంటున్నాం. తోటలో పోయినాం కదా, అక్కడ జామకాయలు ఎక్కువ అనిపించినాయి. నిన్న నుంచి ఈమె జామకాయలు తెంపుకోరాలి కసి ఉంది ఈమెకి. నేనేమో టైం లేక తొందరగా వచ్చేసినాం. ఏమైంది పడతలే? ఇట్రా, నేను వేసి ఇట్రా. నా పిచ్చి కాకపోతే నేను చెప్పదా నీకు పిచ్చి అని? రా పోమా, వస్తావా? ఏ బాబు వస్తావా? నువ్వు వస్తావా? నడుపోంపా. చాలా ఈ బ్యాగ్ సరిపోతా సార్? ఎందుకంటే డోర్ మంచిగా పెట్టినా, పెట్టేసి ఫామ్ హౌస్ తాళం పట్టుకున్నా. తెర్తిరే వేసిన తాళం బయటకు పోతున్నప్పుడు మనం తీయాలి, మనకు తప్పదు. ఫామ్ హౌస్ తాళం లోపల పెట్టి మనకున్న తొందర రావాలి. మళ్ళీ ఒడ్లు ఒక దగ్గర నూకాలి. ఒడ్లన్నీ అన్నీ ఉన్నాయి, ఒడ్లు సంచులు నింపాలి. ఇవ్వాలి సంచుల్లో నాయనకి ఏం చెప్పిండు? మరి పోయి రావాలా? పోవాలా నేను చెప్పు మరి. మరి అందుకనే రామంటున్నా. తొందరగా తోటలో కంప్లీట్ చేసుకొని మళ్ళీ బన మీద పోయి అవన్నీ నూకి సంచులు నింపేసి నింపుతావా? రేపు ఎందుకంటే వస్తాం ఇక, ఇప్పుడే పట్టిందా? ఇస్తుంది. సేమ్ పేర్లు అయిపోయేసరికి కన్ఫ్యూజ్ అయిపోతుంది అక్క. ఒక పేరు పెట్టుకున్నాక మళ్ళీ పెట్టొద్దు, ఎందుకంటే ఆల్రెడీ ఉంటుంది కాబట్టి. దాని వస్తావా బాబు? వేరే పేరు పెట్టాలి. వస్తావా? నా పేరు ఉంది. నా పేరు కీర్తి. నీ పేరేం పేరు? కీర్తియా? మరి సప్నాన్ని ఎవరు పెట్టారు? అది నా ముద్దు పేరు స్వప్న. అదే బ్రాండ్ అయిపోయింది, అట్లనే పోయింది. ఏ పేరు పెడితే గదే ఉంటుంది. బ్రాండ్ పేరు, ముద్దు పేరు, గడ్డు పేరు అని ఉండదు కదా బాబు? అంతేనా బాబు? మీ మమ్మీకి నాకు ఒక గొడవ అవుతుంది రా ఈ మధ్య. బర్త్డే విషయంలో గొడవ అవుతుంది. బర్త్డే చేసుకోవద్దంటుంది రా మీ మమ్మీ. ఏం కాదు, ఎండాకాలం గొంగడు లేకుండా తప్పుకో. ఎందుకు? గొంగడు ఉన్నంతనే కాళ్ళు చెప్పుకోవాలంటే ఎండాకాలం గొంగడు లేకున్నా అనుకుంటాం. మరి అది ఎండాకాలం కాదు, అమ్మ అంటుండే చూడు, గొంగడు ఉన్నంతనే కాళ్ళు చెప్పుకోవాలి. సత్యం చూసినావా? ఆయన కూడా చెప్పి వద్దారా బర్త్డే. సరే తాత ఏం తింటున్నావు? బో తింటున్నావా? పైనాపిల్ ఇది? ఓన్లీ పైనాపిల్ ఏకి తింటారా మీరు? వద్దా? బూర్మిఠాయి కాదు, పైనాపిల్ ఉందా? తెప్పిస్తున్నావా? అగో మన్మన్ కంటే ఆయన తింటాడు. పన్ను మొన్ననే కదా తెంపినాం. ఏ కాలే సప్న ఇంకా అవి అవి మంచిగా బ్లాక్ కలర్ కావాలి, అప్పుడే మంచిగా ఉంటాయి. మీ పని మంచిగా ఉందిరా. బయటికి రాగానే పిన్ని చేతిలో పడతావు. మీ మమ్మీని వేసుకుంటారు మంచిగా. నేనే ఇష్టంగా ఎత్తుకుంటా బాగా. అట్లా తెలియదు కదరా. అరటికలు వెళ్ళినా మొన్న. నాకు నిన్ననే అనిపిస్తుంది. నిన్నే వచ్చినాం కదా, మొన్న కదా. ఫస్ట్ టైం ఇలాగ రావడం. ఏ బాబు చూస్తున్నావా చెట్లు ఇవన్నీ? చూస్తున్నావా అన్నీ? చూస్తున్నావా? నీ పిచ్చడా తిరితిరి. 1 2 3 ఉన్నాయి స్వప్న. కొబ్బరి బొండలు అయినాయా బావా? మన అయినాయిరా, కానీ ఇంకా అవి కట్ చేసి అంత కాలేకుండా గిన్నె కదా. ఈ చెట్టు ఆ చెట్టు ముందుకి బోరేద్దామా? వద్దులేసి పచ్చి పచ్చి ఎండిపోయినాయిగా బాబు మొత్తం. ఏంటి అట్లే ఉంటాయి స్వప్న. నేను బనానా తినాలని నాకు ఎంతో ఆశ ఉంది. అబ్బా తెచ్చినన్ని రోజులు తిన్నావు కానీ. శిరీష తోటలోకి వచ్చిన పంచి తెంపుకున్న పంచి తింటలేమా?
అది ఏంటిదో అగట్ట నల్ల ఏమో రాది అది తెలియదు కానీ ఇవి అయితే అయినాయి. పలకూడదమ్మా ఇంకా కొంచెం టైం పడుతుందా? హలో మేడం, హలో హలో ఆగా. చూస్తున్నా అది అయిందో లేదో తెలియదు మనకి ఇంకా. ఎవరన్నా కామెంట్ పెట్టారు అయిందా అది అయిందా కాలేదో తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ పెట్టారు జర. కూడా అవుతుంది ఏడున్నాయి ఇంకా చిన్న చిన్నవి బుడ్డి బుడ్డి ఇటు లాస్ట్ కూడా ఉన్నాయి అక్క. ఇక్కడ సైడ్ అటు సైడ్ కూడా ఉన్నాయా? ఇక్కడ సైడ్ కాకపోతే సప్న ఇంకా అది నేను పెట్టింది అయ్యింది బావా. ఇగో ఇవి కాలేవు ఇంకా. ఇగో ఇవి చిన్నగా ఉంది. పలగొట్టి చూద్దామంటావా? పలగొట్టుడు కాదు, తెంపుకొని పోదామంటే. ఒకటి తెంపు ఫస్ట్ నువ్వే. ఇక వస్తుందా అక్క అది అట్లా నార్మల్ తినడానికి? కత్తి అన్నది ఎక్కిపోతుంది, చాక్ అన్నది ఒక్కిపోతుంది. అనికి ఇంకా అక్కడది ఇంకా పెద్దగా ఉంది కదా సాప్న. అన్ని సేమ్ సైజ్. మరి సేమ్ సైజు ఉన్నాయి, నీకు అర్థమైతలేవు. అయితే ఆదివారం రోజు వచ్చి సండే రోజు అన్ని కోసుకోవడం. అన్ని కోసుకున్నాం. అప్పటి వరకు ఇంకా 2 రోజులు చెట్టు మీద ఉంటే మంచిగా అయితే. ఈ లొకేషన్లో అసలు తీసుకున్నందుకు కనీసం ఒక్క రోజన్నా మనం వీడియో తీయలేకపోతున్నాం. సండే రోజు తీద్దాం పక్కా. ఫిక్స్. రేపు అన్నీ రెడీ చేసి మంచిగా అన్ని తోమి నీట్గా పెడతా. ఆ గడ్డి మొత్తం సాఫ్ చేసేసి వెనక కాదు గిమ్మని వేయాలి. ఆడ ఇంకా దాంట్లో పచ్చ దాంట్లో వేసుకోవాలి. కాడ ఎట్లా కూర్చోవు సప్న? గడ్డిలో సప్న గడ్డిలో కూర్చోవస్తుందా? సాప వేసుకోవాలి. అమ్మ ఒక సాప తెచ్చింది గుర్తుందా? ఆ సాప కట్టెలపొయ్యి, ఇంట్లో కట్టెలపొయ్యి ఉంది చూసినావా? పొయ్యి గంప లేపుకురావాలి. అనామత్ గంప లేపుకురావాలి. ఎన్నో దగ్గర పెట్టుకోవాలి. ఆ కుండలు అన్ని మంచిగా గడిగి ఇక సాప తెచ్చుకొని ఇక్కడ కూర్చొని పొద్దున్న రావాలి టిఫిన్ చేసి, మధ్యాహ్నం అన్నం తిని పడుకొని పోవాలి. సాయంత్రం టైంకి పోవాలి. ఈ రూమ్ ఓపెన్ అయితే మంచిగా ఉంటుండే. అందరు అడుగుతారు ఈ రూమ్ ఓపెన్ చేయడం అంటే. మా ఓనర్ రాలే ఇంకా. వచ్చిన తర్వాత ఈ తాళం ఇస్తాడు. తాళం ఇరగొట్టడం మంచిది కాదు కానీ ఇరగొట్టలేదు. ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకోవాలి, ఇంకా రాలేదు. ఇది ఒక ఫామ్ హౌస్ వీడియో కూడా చేసినాం అనుకుంటా కదా. ఇది రెంట్ అని ఎన్నోసార్లు చెప్పిన. ఇది రెంట్ తీసుకున్నాం, లీజు తీసుకున్నాం 2 ఇయర్స్కి. ఇప్పుడు 6 మంత్స్ అవుతుంది తీసుకొని. ఇంకో 1.5 ఇయర్ ఉంది. దాని తర్వాత లీజ్ అయిపోతుంది. దాని తర్వాత ఆయన ఇష్టం. అది ఇవ్వాలనుకుంటా మనకి ఇవ్వచ్చు, లేదంటే వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. అది ఆయన ఇష్టం కదా, ఓనర్ ఇష్టం. ఇవ్వాలనుకుంటే ఇవ్వగలుగుతాడు, లేకపోతే లేదు. ఇది తెంపుదామా? వావ్, కానీ తినగలుగుతామా? అయిందంటవా? ఇది ఆల్మోస్ట్ అయ్యింది. తెంపావా మరి? అట్లేం కాదు. ఈ లొకేషన్ సూపర్ ఉంది తెలుసా మనకి. అందుకే నాకు పెంకటిల్లు అంటే మస్తు ఇష్టం. దీనికోసమే ఇంత బాగుంది తెలుసా. ఇక్కడికి వెళ్ళి